ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. ముందుగా కేసీసీ ప్రేక్షకులకు భోగి శుభాకాంక్షలు. నేను సోనా. హెడ్లైన్స్ చూద్దాం. క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కాకినాడ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. జిల్లావాసులందరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలి. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆకాంక్ష. కాకినాడ కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళన. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన భవన నిర్మాణ కార్మికులు. సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలి. ప్రజలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన పండుగల విశిష్టతను భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ మొక్కలు నాటడంతో పాటు పెద్ద ఎత్తున సంక్రాంతి సంబరాలు నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో వివేకానంద పార్కులో క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన భోగి సంబరాలు ఘనంగా జరిగాయి. భోగి పండుగను పురస్కరించుకుని వివేకానంద పార్క్ అంతటా రంగురంగుల ముగ్గులు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే సెట్లు ఏర్పాటు చేసి సాంప్రదాయ భోగి మంటను వెలిగించారు. ఈ కార్యక్రమం క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ చైర్మన్ బోడా ఆనంద్ అధ్యక్షతను నిర్వహించగా ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు, నాగజ్యోతి దంపతులు హాజరు కాగా గౌరవ అతిథిగా గ్రంథి బాబ్జీలు హాజరయ్యారు. అతిథులు ముందుగా పార్కులో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమంలో పాల్గొన్న సొసైటీ సభ్యులు సాంప్రదాయ హిందూ వేషధారణలో పురుషులు పంచెలు, కండువాలు, మహిళలు పట్టుచీరలు, చున్నారులు సాంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. భోగి మంటను సొసైటీ చైర్మన్ బోడా ఆనంద్, టైటాన్ నగేష్, నామన రమేష్ కలిసి వెలిగించారు. చిన్నలు పెద్దల కుటుంబ సమేతంగా హాజరై సాంప్రదాయ భోగి పిడకలను మంటలో వేసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. అనంతరం మహిళలు, పురుషులు దాండియా నృత్యాలతో సందడి చేశారు. ఈ సందర్భంగా పార్కులో ఏర్పాటు చేసిన పెట్ షోలో పిల్లులు, కుక్కలతో పాటు పాములు, పొంగనూరు ఆవులు, గుత్రాలు, చిలక జోష్యం, గంగరెద్దులు, హరదస్సులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబును కార్యక్రమంలో పాల్గొన్న వారంతా ఆప్యాయంగా పలకరించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు మాట్లాడుతూ కాకినాడ జిల్లా వాసులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ చేపట్టిన కార్యక్రమం అభినందనీయమన్నారు. తన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చేవని ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ నగేష్, సెక్రటరీ రామానుజం, సభ్యులు రాజారపు మహేష్, కంతేటి కాశీ, ప్రసాద్ రెడ్డి, చోరవరపు మూర్తి, రావు స్వామి, అద్దేపల్లి రంగా, చోడే అనిల్, అప్పారెడ్డి, యాక్స్ అండ్ యాక్స్ సతీష్, ఫ్లీడర్ ప్రభాకర్, రైస్ షాప్ చౌదరి, విశ్వా, ఎస్కే అహ్మద్, నామన రమేష్, వాకస్ మహిళలు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమానికి వ్యాఖ్యాతగా భాను వ్యవహరించారు. కాకినాడ ప్రజలందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ తరఫున ఇక్కడ జరుగుతున్న సంక్రాంతి సంబరాలు, భోగి సంబరాలు చాలా చాలా ఆనందంగా ఉన్నాయి. అందరూ కూడా కుటుంబం చుట్టూ వచ్చి ఇక్కడ ఎంత బాగా ఏర్పాట్లు చేశారు. ఈ కాకినాడ యొక్క సంస్కృతికి వీళ్ళందరూ కలిసి పొద్దున్నే రావటం, ఇక్కడ చేయటం, ఇవన్నీ కూడా మాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. కాకినాడలో ఇలా తిరిగి ఇలా చేసుకున్న రోజులు ఎప్పుడో ఉన్నాయి. తిరిగి ఇటువంటివన్నీ చూడటం చాలా ఆనందంగా ఉంది. అందరికీ భోగి శుభాకాంక్షలు. అయితే
ఎందుకంటే ఇక్కడ ఉన్న బ్యాచ్ని బట్టి సహాయ సహకారం అక్కర్లేదు, మీరే చాలా ఎక్కువ. ఇక్కడ అలాంటి అవకాశం ఏదైనా వచ్చినప్పుడు చెప్తే మా తరఫున మేము కూడా ఎంతో కొంత చేయడానికి ముందుకు వస్తాం, దాంట్లో ఏమనుమానం లేదు. కానీ మీరు ఇక్కడ కాశీ గారు, ఆనంద్ గారు లాంటి పెద్దలు ఉండగా ఇంకొక ఛాన్స్ ఇవ్వరు. చాలా సంతోషం, చాలా ఆనందం. ఇలాంటిది ఒక 2-3 ఏళ్ళు అందరూ ఉన్నారు కనుక ఇదే పార్కు చెయ్యండి. మా వంతు సహాయ సహకారం పూర్తిగా అందిస్తాం. అంటే ఇప్పుడు దాకా మీరు బ్రిడ్జ్ అవతలు చేశారు, ఇప్పుడు బ్రిడ్జ్ అందుచేత కాకినాడ నడిపోటీ ఇది చాలా సెంటర్గా ఉంటుంది, అందరూ చూడడానికి చేయడానికి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు ఇక్కడ చేయాలని చేసేటువంటి ఉద్దేశం భగవంతుడిని కలిగజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ వారికి పేరున అభినందన తెలియదు. కార్యక్రమం ఏర్పాటు చేయడానికి పర్మిషన్ అడిగిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారు, మన నగర శాసనసభ్యులు కొండబాబు గారు కూడా ఇవ్వడం జరిగింది. వారికి కూడా మీ తరపుని, సొసైటీ తరపుని, మా తరపుని కూడా సంక్రాంతి సంబరాలు చేయాలని మేము 5-6 సంవత్సరాల నుంచి చాలా ఆర్ఎంసీ గ్రౌండ్లోను, బోట్ క్లబ్లోను అలా చేసాము. ఈసారి సరదాగా మన సాంప్రదాయం మన పిల్లలకి, మన గ్రాండ్ చిల్డ్రన్కి తెలియాలనే ఉద్దేశంలో 5-6 ఇయర్స్ నుంచి ఈ భోగి సంబరాలు చేస్తున్నాము. ఇందులో చాలా పోలాటం, గంగిరేతులు, చిలక జోస్యం, పుంగురు, ఆవులు, అలా రకరకాలుగా అన్ని ఎంటర్టైన్మెంట్స్ తీసుకొచ్చి ఒక హరిదాసు, గంగిరేతులు ఒక విలేజ్లో మన చిన్నప్పుడు లాంగ్ జనరేషన్స్ బ్యాక్ ఎలాగైతే భోగి సెలబ్రేట్ చేసుకున్నారో ఆ సెలబ్రేషన్స్ మన గ్రాండ్ చిల్డ్రన్కి, యంగ్ జనరేషన్ తీసుకురావడం ఉద్దేశంలో చేస్తున్నాము. ఈసారి కుళాయిచెరువు ఆవరణలో మన వివేకానంద పార్క్ చంద్రబాబుజీ గారు వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఇక్కడ చేయాలని చెప్పి తలంచి ఇక్కడ మొదలెట్టాము. దీనికి హెల్ప్ చేసిన మా క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ మెంబర్లకి, వచ్చిన ప్రజలకి అందరూ ఎంజాయ్ చేశారు. చాలా కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన మన కుళాయిచెరువు మున్సిపల్ కమిషనర్, గవర్నమెంట్కి, చంద్రబాబుజీ గారికి, వీళ్ళందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. ఈ మధ్యనే మేము చాలా పెద్ద ట్రీస్, చాలా ప్లాంటేషన్ చేసాము. ఫ్యూచర్లో ప్లాంటేషన్ ఎంతో అవసరం కాబట్టి ఆ మెయిన్ ఆబ్జెక్ట్తో మొదలెట్టాము. మేము ఎక్కడైనా కూడా ఎవరైనా ఒక ప్రెమిసెస్, ఒక రోడ్డు కొత్తగా కట్టినా, ఒక ఏదైనా ప్రెమిసెస్, ఒక స్కూలో కాలేజో కట్టినా అందులో మొక్కలు నాటమంటే మా డబ్బుతో మా క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ మెంబర్స్ అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుని ప్లాంటేషన్ కూడా చేస్తున్నాం. ఈ సందర్భంగా అది కూడా ప్రజలకు తెలియదు. అలాగే భావితరాలకు తెలియాలి ఈ సాంప్రదాయాలు, సంక్రాంతి సంబరాలు, విశేషాలు, అలాగే మన అడిగట్లు అన్నీ కూడా తెలియపరచున్నారు. మరి అందుకే ఆయన చేశారు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ మేము అందిపుచ్చుకుంటున్నాం. కంపల్సరీ ఆయన చెప్పినట్టుగా మేము అందరం కూడా ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఇంకా ఎక్కువ సంబరాలతో సంతోషంగా ప్రతి సంవత్సరం చేసిన దానికంటే ఎక్కువ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మమ్మల్ని ఈ దీంట్లో పార్టిసిపేట్ చేసిన నా స్నేహితులందరికీ కూడా, నా కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బాబుజీ గారు చెప్పినట్టుగా మేము కూడా ప్రతి దాంట్లోని ఇలాంటి సాంప్రదాయాలు, ఇటువంటి మన భావితరాలకు తెలియపరిచే సాంప్రదాయాలకి ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నామో ఆ ప్రాధాన్యత ఇంకా ఎదరికి ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా పాత సంవత్సరంలో బాధలు, బరువులన్నీ మర్చిపోయి కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, మరి ఇక్కడికి ఇచ్చేసిన ప్రెస్ వారికి, అలాగే మన ఎమ్మెల్యే గారు పర్మిషన్ ఇచ్చినందుకు కమిషనర్ గారికి, అందరికీ కూడా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా ప్రజలు అంత సుఖ సంతోషాల అష్టైశ్వర్యాలతో తొలతూగాలని ఆకాంక్షిస్తూ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పంత నానాజీ ప్రజలకు, అధికారులు, ప్రజాప్రతినిధులకు, కూటమి నాయకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు శ్రేయోభిలాషులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు పంత నానాజీకి సాల్వా కప్పి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. కేసీసీ ప్రేక్షకులకి, అలాగే కాకినాడ ప్రజలకి అందరికీ కూడా, జిల్లా ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు
తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ ప్రభుత్వ ప్రచారానికి భవన నిర్మాణ సంక్షేమ బోర్డు నిధులు 20 కోట్లు వాడాలని చేసిన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ బిల్డింగ్ అండ్ ఆధార్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సంఘ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగలేశ్వరరావు, సిఐటియు అధ్యక్షులు దువాశేష్ బాబ్జీ మాట్లాడుతూ కూటమి పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారానికి కార్మికులు దాచుకున్న సంక్షేమ బోర్డు నిధులు 20 కోట్లు వాడాలని నిర్ణయం చేయడం సిగ్గుచేటన్నారు. తక్షణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీ మేరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు తక్షణం పునరుద్ధరించాలని, లేని పక్షంలో కూటమి బలపరిచిన పంచాయతీ అభ్యర్థులను ఓడించి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, ఏపీ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఊరగంటి నందీశ్వరుడు, జిల్లా గౌరవ అధ్యక్షులు బిడిగట్ల సత్తి బాబీ, సలహాదారు కన్నం విశ్వనాథం, కుంచే చిన్న, లోబాబు, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు పల్వెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, కూటమి ప్రభుత్వం తన రాజకీయ ప్రచారం కోసం 20 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నుంచి తీయడం జరిగింది. ఈ రోజు సంక్షేమ బోర్డు యొక్క చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం చేసింది. మరి ఈ రోజు సంక్షేమ పథకాలు అనేది కూటమి ప్రభుత్వం మేము అమలు చేస్తాము, గత ప్రభుత్వం తీసింది, ఈ అన్యాయం జరిగిందని చెప్పేసి ఆర్భాటం చేసి ఎన్నికల్లో నెగ్గారు. మరి ఈ రోజు మీరు చేసింది ఏంటి? సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయలేదు, పెండింగ్ క్లెయిమ్లు విడుదల చేయలేదు, మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేయలేదు. కానీ ఎన్నికల ప్రచారం కోసం 20 కోట్లు తీయడం అనేది అన్యాయం. కార్మికులకి కూటమి ప్రభుత్వం మరి తీరని అన్యాయం చేసిందని చెప్పి ఈరోజు ఏపీ బిల్డింగ్ ఆధార్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్గా ఈరోజు కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. తక్షణమే కూటమి ప్రభుత్వం తీసిన 20 కోట్ల రూపాయలు వెనక్కి భవన నిర్మాణ సంక్షేమ బోర్డుకి జమ చేయాలి. సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ అమలు చేయాలని చెప్పి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నుంచి చెల్లించమని అడగటం లేదు, కార్మికులు దాచుకున్నారు. లేబర్ సెస్ వసూలు చేసినటువంటి నిధులు 3000 కోట్లు సంక్షేమ బోర్డులో మూలుగుతున్నాయి. ఇది ప్రభుత్వానికి ఏమాత్రమూ సంబంధం లేని నిధి. ఇది కార్మికుల కష్టార్జితం. ఇది ఆ కష్టార్జితంలో ₹1 కార్మికులకి ఇప్పటికే చెల్లించలేదు. కానీ వీళ్ళు మాత్రం రాజకీయ ప్రచారాలకి వాళ్ళ డబ్బా కొట్టుకోవడానికి మాత్రం కోట్ల రూపాయలు వాడుకోవాలని చెప్పి నిర్ణయం చేస్తున్నారు. తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు సిద్ధపడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. గతంలో ఇలాగే ప్రజాధనాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక 300 కోట్ల రూపాయలు యోగా డే పేరుతో రోడ్డు పాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. రూపాయికే ఎకరాల మీద ఎకరాలు పెట్టుబడిదారులకు ఇస్తా ఉన్నారు. కానీ కార్మికులు కష్టపడి పనిచేసేటువంటి కార్మిక వర్గానికి ₹1 ఇవ్వడానికి వీళ్ళకి మనసు రావడం లేదు. కార్మిక వర్గం ఆలోచించాలి. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కార్మికులకి ఖర్చు పెట్టడం లేదు. 1.5 ఏడాది దాటిపోయింది ఈ ప్రభుత్వం వచ్చి, ఇంకా దాని ఒక్క పథకం కూడా అమలు చేయట్లేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రచారం కోసం అని చెప్పి 20 కోట్లు బయటికి తీస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ప్రజలకు ఉపయోగపెట్టకుండా రాజకీయంగా తమ ప్రచారం కోసం అని చెప్పి ఉపయోగపెట్టుకోవడం కోసం డబ్బులు బాబు గారి సొమ్మిది, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీళ్ళ పని ఇలా ఉంది. ప్రజలకి ఏం ఉపయోగం లేదు. వాళ్ళకైతే వాళ్ళ ప్రచారాలు, కాదంటే టీసీఎస్ కంపెనీకి, ఉల్సా క్లస్టర్ కంపెనీకి, అడ్రస్లు లేని కంపెనీలకి వాళ్ళు సేవ చేయడం చెప్తే ఇంకే పని లేదు. మేము ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చి రాగానే కార్మిక శాఖ మంత్రిని కలిసాం. మేము వచ్చే వారంలోనే దీన్ని అమలు చేస్తాం అన్నాడు. అయిపోయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఇంకా అమలు చేయడం లేదా అని అడిగాడు. ఏమీ తెలియనట్టుగా. ఆయన డిప్యూటీ సీఎం, ఆయన మాట అని తక్షణం అమల్లో తీసుకొస్తా ఉన్నాడు. ఈ హామీ ఇచ్చి 6 నెలలు దాటిపోయింది. అయినా సరే ఇంతవరకు అమల్లోకి తీసుకుంటారు. తక్షణం ఈ సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకురావని చెప్పుకుంటున్నాం. సంక్రాంతి పండుగల్లో కోడి పందాలనేవి అనాదిగా వస్తున్న ఒక సాంప్రదాయమని, వీటిని జూదంగా కాకుండా సరదాగా సంతోషాలతో సాంప్రదాయంగా జరుపుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. సంక్రాంతి పండుగల నేపథ్యంలో పిఠాపురంలో నిర్వహించిన కోడి పందాలు బర్లను మాజీ ఎమ్మెల్యే వర్మ రిబ్బన్ కట్ చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం టీడీపీ పట్టణ అధ్యక్షుడు బజాజ్ సతీష్తో కలిసి వర్మ కోళ్ల పందాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కొండెపూడి ప్రకాష్, పిల్లి చిన్న, అలవరపు నగేష్, సోము సత్యనారాయణ, సూరవరపు సుబ్బారావు, కొరుపులోలు శ్రీనివాస్, నూతాటి ప్రకాష్, దాసం సురేష్, సిద్ధాంతపు ప్రదీప్, సూర్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. అన్ని రకాల ఆటలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికెక్కడ తొక్కుడు బిళ్ళలు, గోళీలాటలు, అదేవిధంగా కత్తులు లేని కోడి పందాలు. పిఠాపురం హెడ్ క్వార్టర్లో
పిఠాపురం హెడ్ క్వార్టర్లో ఈవేళ ప్రారంభించాం. సంక్రాంతి సంబరాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రైతులందరూ కూడా ఆనందంగా ఉన్నారు. పురుషోత్తపట్నం ప్రారంభం అయ్యాక, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చాక 2 పంటలు సస్యశ్యామలంగా పండాయి. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ధాన్యం డబ్బులు కూడా 24 గంటల్లో వేస్తా ఉన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారు. చేత పిఠాపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ ప్రజలందరికీ, రైతులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుని కోరుకున్నాం. అన్నది సాంప్రదాయం తప్పితే ఎవరు కూడా కత్తులు కట్టి చట్టానికి వ్యతిరేకంగా పందాలు వేయకూడదు. అంచేత ఏంటంటే సంప్రదాయంగా సరదాగా కత్తులు లేని కోడి పందాలు వేసుకోవాలి. కులాలు, మతాలు, వర్గాల మధ్య గోడలు చెరిపేసిన కార్మిక వర్గ సంక్షేమాస్త్రమే పరమావధిగా పనిచేస్తున్నామని ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ కరిఫతుల్లా బాషా స్పష్టం చేశారు. కాకినాడలోని వార్ఫ్ రోడ్డు సమీపంలో ఒక కళ్యాణ మండపంలో నిర్వహించిన తుఫాన్ బాధిత మత్స్యకారు కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రముఖ నేస్తే కంపెనీ ఔదార్యంతో భారతీయ జనతా మజ్దూర్ సెల్ సంయుక్త సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు అవసరమైన కిట్లను ఆయన స్వయంగా అందించారు. ఈ సందర్భంగా షేక్ కరిఫతుల్లా బాషా మాట్లాడుతూ తుఫాన్లు, ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అత్యధికంగా నష్టపోయేది కష్టజీవులేనని అన్నారు. ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అటువంటి వేళ వారికి అండగా నిలవడమే నిజమైన కార్మిక ఉద్యమ స్ఫూర్తి అని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎనిమిరెడ్డి మాల్కొండయ్య, అగ్నికుల కార్పొరేషన్ డైరెక్టర్ విశ్వనాథలపల్లి వెంకటేశ్వరరావు, ఫుడ్ కంట్రోలర్ నందాజీ, కొక్కలిగడ్డ గంగరాజు, నెస్లే కంపెనీ రిప్రజెంటేటివ్ హబీబ్, భారతీయ జనతా మజ్దూర్ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉషా, రాష్ట్ర కార్యదర్శి ఇమాం, బందరు పోర్ట్ ఇన్ఛార్జ్ సురేష్, నిజాంపట్నం పోర్ట్ ఇన్ఛార్జ్ షరీఫ్, ఆంధ్ర ఆప్టికల్స్ అధినేత రహీం, భారతీయ జనతా మజ్దూర్ సెల్ కాకినాడ అధ్యక్షులు రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఖాదర్, ఆపెక్స్ స్కూల్ అధినేత బేగ్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ పప్పు దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మన ఈ ఏరియాలో ఉన్న ముఖ్యంగా తుఫాను బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి 1500 మందికి కూడా కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ తరఫున ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో మత్స్యకారులకు అండగా నిలుస్తూ, మరి అట్లానే పోర్టు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అండగా నిలబడుతూ కేంద్రము ఇటు రాష్ట్రము అందిస్తున్న సంక్షేమ పథకాలని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళకి సరైన న్యాయం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాము. ఎవరైనా ఒకటే, కార్మికుల జీవితాలు బాగుంటేనే మరో దేశంలో ఉన్న ప్రజలు మరి వాళ్ళు బాగుంటారనేది మనం నమ్మాలి. మనకి 2 జాతులు, ఒకటి యాజమాన్యము, రెండోది కార్మికులు. ఈ కార్మికులు బాగోలు చూడడానికి నాకు కేంద్ర ప్రభుత్వము ఆల్ ఇండియా పోర్ట్ ట్రస్ట్ వర్కర్ ఫెడరేషన్ తరఫున నాకు ఏపీ చైర్మన్గా ఇవ్వడం జరిగింది. నేను 5 నెలలైంది నాకు బాధ్యత తీసుకుని, ఈ 5 నెలల నుంచి కూడా ప్రతి పోర్టు మరి సందర్శిస్తూ కార్మికుల వాళ్ళ బాధల్ని మరి కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి మ్యాక్సిమం వాళ్ళ ఎక్కువగా వాళ్ళు లాభం పొందేటట్టు కృషి చేస్తున్నాను. కాకినాడ నగరపాలక సంస్థ 44వ డివిజన్ ద్వారకానగర్లో స్థానిక పెద్దలు చెక్కపల్లి శ్రీను, శేషు, సరోజ మహిళల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా భోగి పండుగను పురస్కరించుకుని స్థానిక మహిళలు రంగురంగుల అందమైన ముగ్గులు వేసి శ్రీకృష్ణుని విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మహిళలంతా నృత్యాలు చేశారు. తెల్లవారుజామున స్థానిక పెద్దలు కొల్లి సరోజిని, చెక్కపల్లి వెంకటరమణ, శేషు తదితరులు పూజా కార్యక్రమం నిర్వహించి భోగి మంట వెలిగించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులంతా భోగి మంట వద్దకు చేరుకుని స్వామివారికి పూజలు చేసి శ్రీను, శేషులు భోగి మంటలు వెలిగించారు. తెల్లవారుజాము నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన చిన్నారులు భోగి మంటలో భోగి పడకలు వేశారు. మహిళలు బొమ్మల కొలువు వద్ద పూజా కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు భోగి మంట చుట్టూ నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా కొల్లి సరోజ మాట్లాడుతూ ప్రతి ఏటా తమ ప్రాంతంలో భోగి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నామన్నారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన మహిళలు మాట్లాడుతూ ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి అంతా భోగి పండుగను సెలబ్రేట్ చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మహిళలకు నిర్వాహకులు నుదుటిన బొట్టు పెట్టి తాంబూలాలు అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు, స్థానిక పెద్దలు, చిన్నారులు పాల్గొన్నారు. గ్రూప్ సభ్యులుగా నిర్ణయించుకొని ఎంత కష్టమైనా సరే అది ఆనందంగా స్వీకరించి హ్యాపీగా అందరూ సహకరించి చేస్తున్నారమ్మా. అలాగే
అలాగే పిల్లలందరూ కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. మా పిల్లలకు కూడా సంక్రాంతి అంటే తెలియదు, ఇది స్టార్ట్ చేసిన దాని నుంచి అందరికీ కూడా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే విధంగా ఇందులోని భోగిపళ్ళు అంటే పిల్లలకి తెలియచేయాలని భోగిపళ్ళు, అలాగే సంక్రాంతి సంబరం అంటే ఏంటంటే సంక్రాంతి సంబరాలు. అదేవిధంగా దేవుణ్ణి మర్చిపోతున్నారు పిల్లలు. దేవుడికి దండం పెట్టాలంటేనే వాళ్ళకి తెలియట్లేదు ఏంటనేది. అదేవిధంగా ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టి మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అందరూ కూడా వచ్చిన భక్తులు కూడా అందరూ చక్కగా అందరూ సహకరిస్తున్నారు. దీని వెనకాల చాలామంది అన్నారు. అందరూ ఇంత కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తూ, అలాగే మా బుజ్జి గారని కానీ శేషి గారు కానీ అందరూ కూడా చాలా సపోర్ట్గా ఉంటూ మాకు ఆడవాళ్ళందరూ చక్కగా చాలా హ్యాపీగా వచ్చి చక్కగా ఈ సంవత్సరం అయితే ఎర్లీగా 7 అయ్యేసరికి అయిపోయింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంకా అద్భుతంగా చేయాలని అందరూ సహకరించాలని పేరున కోరుకుంటున్నాము. అదే కొంతమంది ఉన్నారు అదే కొంత అంటే భోగి అంటే ఏంటి అనే విషయానికి అందరికీ తెలియచేయాలని మేము ఈ కార్యక్రమం విజయవంతంగా చేయాలని అనుకుంటున్నాము. సంక్రాంతి సంబరాలకు ఇలా బాధ్యత ఇచ్చేసినందుకు పేరున ధన్యవాదాలు. అలాగే చక్కని శ్రీనివాస్ గారు, రమణ గారు, అలాగే శేషి గారు, వీళ్ళందరూ కూడా సరిత, సౌప్రద, సునీత, జ్యోతి వీళ్ళందరూ కూడా, అలాగే దేవి గారని మా ఇంట్లో ఉన్నారు, వాళ్ళందరూ కూడా చక్కగా మాకు సపోర్ట్ ఇస్తూ మమ్మల్ని ఇంత ముందుకి తీసుకొస్తున్నందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మెహర్ నగర్లో జరుగుతున్న ఈ భోగి సంక్రాంతి కార్యక్రమానికి మేము అందరూ చక్కగా హాజరయ్యి అందరూ చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతో ఎఫర్ట్ పెట్టి చక్కగా భోగి అరేంజ్ చేసి, ముగ్గులు వేసి, బొమ్మల కొలువు అరేంజ్ చేసి అందరికీ ఎంతో ఆనందాన్ని పంచుతున్న ఈ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. దీనివల్ల మేము భోగిని ఎప్పుడు గుర్తుపెట్టుకొని మా పిల్లలకు కూడా నేర్పించి భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో, ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన సంస్కృతి సాంప్రదాయాలని, ఇంకా సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని అందరి మా పిల్లలకు కూడా బాగా నేర్పించగలుగుతున్నాం. ఇదంతా మాకు అరేంజ్ చేసిన టీం అందరికీ థ్యాంక్ యూ. కాకినాడ గాంధీనగర్లో గల శ్రీ రామనారాయణం పెరుమాళ్ పీఠం ఆధ్వర్యంలో ధనుర్మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ధనుర్మాసోత్సవాల ముగింపును పురస్కరించుకుని శ్రీ రామనారాయణం పెరుమాళ్ పీఠంలో శ్రీ గోదారంగనాథుల దివ్య కళ్యాణ కార్యక్రమం వైభవంగా జరిపించారు. పీఠం వ్యవస్థాపకులు శృంగార తిరువేంగళ కృష్ణమాచార్యుల సారథ్యంలో జరిగిన కార్యక్రమంలో వేద పండితులు సతీష్ శర్మ పూజ కార్యక్రమం జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ గోదారంగనాథుల దివ్య కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా శృంగారం తిరువేంగళ కృష్ణమాచార్యులు మాట్లాడుతూ అమ్మవారి దయ వల్ల లోకమంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని పూజలు చేసినట్లు వెల్లడించారు. క్షత్రియ పరిషత్ నాయకులు వాత్సవాయ గోపాల నరసరాజు మాట్లాడుతూ ప్రతి ఏటా క్షత్రియ పరిషత్లో లోక కళ్యాణార్థం గోదా కళ్యాణం నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, నగర ప్రముఖులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు. అనంతరం పూజలో పాల్గొన్న భక్తులకు తీర్థగోష్ఠిని నిర్వహించి ప్రసాదం పంపిణీ చేశారు. చాలా సుదీనం ఈ రంగంలో ఎంత వైభవంగా జరుగుతుందో అంతకంటే వైభవంగా కాకినాడలో చుట్టుపక్కల ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి దీన్ని దిగ్విజయం చేసి మా పీఠానికి చాలా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినందుకు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మా పరిషత్ కమిటీ బుజ్జి గారు, సెక్రటరీ గారు వాళ్ళు చేసిన సేవలు మామూలు కాదు. ఇటువంటి కార్యక్రమాలు భగవంతుడు వారి చేయించాలని కోరుకుంటున్నాం. మీ అందరికీ నమస్కారం. దుష్పర్యాసులు లేకుండా పాడి పంటలు బాగా పండి అన్యోన్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో దేశం సుభిక్షంగా ఉండాలి అని ఉభయ తెలుగు రాష్ట్రాలు వారి పాలకులు క్షేమంగా ఉండాలి అని అనేక మంగళాశాసనాన్ని అందిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి అవకాశాన్ని కల్పించి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి కూడా తీసుకెళ్తున్నటువంటి కాకినాడ సిటీ కేబుల్ ఛానల్ వారికి ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కల్పించడంలో మాకు సహకరించిన మన క్షత్రియ పరిషత్ ఆ కళ్యాణ మండల పాలక వర్గానికి మన హృదయపూర్వక ఉపయోగిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క మన క్షత్రియ మండపానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి శ్రీమాన్ బుజ్జిరాజు గారు వారు చూపిన ప్రేమ, వారి ఔదార్యం, వారు ఈ 3 సంవత్సరాలుగా వారు చేస్తున్న సేవ చాలా ప్రశంసనీయం. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, చాలా కార్యక్రమాల్లో మన క్షత్రియ పరిషత్ కళ్యాణ మండపం
ముందుకు వెళ్తుంది అంటే గుజరాత్ గారి యొక్క దూరదృష్టి, నిబద్ధత, క్రమశిక్షణ అని చెప్పడానికి నేను కనబడుతున్నాను. కాకినాడ దేవాలయం వీధిలో వేంచేసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో 86వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల ఆఖరి రోజున శ్రీ గోదా రంగనాథుల దివ్య కళ్యాణం వైభవంగా జరిపించారు. ఆలయంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల నుంచి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. ఆలయ అర్చకులు మనోజ్ శర్మ, రాధాకృష్ణ పర్యవేక్షణలో వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారి దివ్య కళ్యాణం శాస్త్రోక్తంగా జరిపించారు. అశేషంగా తలవచ్చిన భక్తులు కళ్యాణోత్సవంలో పాల్గొన్న దంపతులు దివ్య కళ్యాణాన్ని కనులారా తిలకించి పులకించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ చైర్మన్ వెత్సామురళి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాజేశ్వరరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం భక్తులకు ఆశీర్వచనం అందించి కళ్యాణాక్షంతలు అందించారు. అదేవిధంగా కళ్యాణం పురస్కరించుకున్న ఆలయంలో దాతల సహకారంతో భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో వెత్సామురళి, బచ్చు శేఖర్, అద్దెపల్లి గంగరాజు, మాతంశెట్టి నరేష్, వంకాయల కృష్ణ, దంగేటి సతీష్, ప్రగళ్లపాటి అరుణ్ కుమార్, చెక్క ప్రకాష్, చెక్క సత్యనారాయణ, పాబోలు పున్నయ్య, కోడూరు సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కాకినాడ నగరంలోని 27వ డివిజన్లో గల సూర్యాద్రి సంపన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, నాగజ్యోతి దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ నగరంలో 27వ డివిజన్ పరిధిలో గల వివేకానంద వీధిలో విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, నాగజ్యోతి దంపతులు బుధవారం భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన సందర్భంగా సూర్యాద్రి సంపన్న లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం సభ్యులు ఘన స్వాగతం పలికారు. పూర్వకమంతో పాటు ఆలయ సంప్రదాయ మర్యాదలతో సంఘ సభ్యులు రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దంపతులను ఆహ్వానించారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి మహాయంత్రం ద్వారా భక్తులకు దర్శన కార్యక్రమాన్ని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కామేష్ వేదాశీర్వచనం అందించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, కూటమి సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఆలయ పరిసరాలు భక్తులు జయ జయధ్వానాలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. కాకినాడ నగరంలోని 27వ డివిజన్లో గల శ్రీ సూర్యాద్రి సంపన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీని ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. కాకినాడ నగరంలో దూదిమిల్లి ఎదురు వీధిలో గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బాలభక్త సంక్షేమ సేవా సంఘ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్లో ప్లాంట్ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుందని తెలిపారు. నానాజీ మాట్లాడుతూ కాకినాడ రూరల్లో ఎన్ఎఫ్సిఎల్ అమోనియం ప్లాంట్ను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావడం జరుగుతుందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుందని తెలిపారు. కేదార్నాథ్, సింహాచలం ఆలయాల స్వామివారిని పూజిస్తే సిరి సంపదలు లభిస్తాయని పేర్కొన్నారు. కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పూజారి కామేశ్వరరావు మాట్లాడుతూ ఈ ఆలయం 63 సంవత్సరాల క్రిందట నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బాలభక్త సంక్షేమ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుడి కమిటీ సభ్యులను ఉత్సాహపరిచి ముందుకు తీసుకొచ్చి వేళ లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆశీస్సులు కాకినాడ ప్రజలకు ఉండాలి అనే ఒక ఆలోచన వీరు కలిగినందుకు చాలా సంతోషం. ఆ ఆలోచన క్రమేపీ పెద్దదవ్వాలి. దీన్నేమో త్వరలో ఏదో ఫెస్టివల్ చేస్తా ఉన్నారు. ఆ కళ్యాణానికి వైభవంగా జరగాలి. ఆ కళ్యాణానికి మా అందరితో పాటు ఆ కళ్యాణానికి ఉండాలి. ఆ స్వామి చేయించుకుంటాడు మాతోటి, తప్పకుండా మా అందరితో పాటు ఉంటుంది. యాదాద్రిలో కానీ సింహాచలంలో కానీ ఒకసారి వెళ్ళొస్తే ఆ మహిమ వెంటనే కుట్టొచ్చేట్టు కనపడతా ఉంటుంది. అది లక్ష్యం. అదే అంత వరాలిచ్చి స్వామి కూడా మీరు మనం నిష్టగా ఉండకుండా ఇంకో రకంగా ఉంటే ఆగ్రహాన్ని కూడా లోనవలసి వస్తుంటుంది. కాబట్టి లక్ష్మీనరసింహ స్వామిని మిగిలిన దేవతలతో ఈజీగా తీసుకోవద్దు. ఏదైనా సరే ఆయన చేసినప్పుడు నిష్టగా పరిపూర్ణంగా చేయమని చెప్పి ఎవరైనా సరే నేను కోరుతూ ఉంటాను. పూజలు, అభిషేక కార్యక్రమాలు ఇత్యాది సేవా కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలాగే ఈ నెల 29 అంటే జనవరి 29వ తారీఖు గురువారం నాడు ఉదయం 9 గంటలకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం ప్రారంభమై 5 రోజుల పాటు విశేష కార్యక్రమాలు జరిగి 5వ రోజున శ్రీపుష్పయాగంతో ఈ యొక్క కార్యక్రమం ముగుస్తుంది. భక్తులందరూ కూడా మన కాకినాడలో ఉన్నటువంటి ఏకైక శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం తిలక్ స్ట్రీటు దూదిమిల్లి ఎదురుగా ఉన్నటువంటి వివేకానంద వీధిలో ఉంది. అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి దర్శనం చేసుకుంటారని కోరుతున్నాం. అలాగే ఉదయం, సాయంత్రం కూడా స్వామివారి ఆలయంలో తలుపులు తెరిచుంటాయి. అందరూ కూడా భక్తులు వచ్చి చక్కగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 29వ తారీఖు జనవరి 29 గురువారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం ఉదయం 5 గంటల నుంచి అభిషేక పూజలు, పల్లకి
పల్లకీ సేవతో సహా 9-9:30 గంటలకి కళ్యాణ కార్యక్రమం ప్రారంభమయ్యి 1 గంటకల్లా ఈ యొక్క కళ్యాణ కార్యక్రమం ముగుస్తుంది 29వ తారీఖున. అందరూ కూడా విచ్చేసి ఆ లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం పొందగలరని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. కడప గ్రామాన్ని పరిశుభ్ర గ్రామంగా తీర్చిదిద్దడంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలు అభినందనీయమని గ్రామ సర్పంచ్ సాదే ఆశాజ్యోతి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండల కేంద్రం కడప గ్రామం సచివాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ సర్పంచ్ ఆశాజ్యోతి, ఉప సర్పంచ్ భోగిరెడ్డి సూర్యనారాయణ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. అందులో భాగంగానే మండల కేంద్ర కడప గ్రామ సర్పంచ్ ఆశాజ్యోతి, ఉప సర్పంచ్ భోగిరెడ్డి సూర్యనారాయణ చేతుల మీదుగా నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. గత 5 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం సంక్రాంతిని పురస్కరించి పారిశుద్ధ్య కార్మికులందరికీ నూతన వస్త్రాలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి శివరామకృష్ణ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కడప గ్రామ ప్రజలందరికీ కూడా ముందుగా భోగి శుభాకాంక్షలు. అలాగే మా సచివాలయ సిబ్బందికి, మా పంచాయతీ స్టాఫ్ అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మా కార్మిక సిబ్బంది అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం పండగకి కొత్త బట్టలు పెట్టడం అనేది ఉన్నదండి. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా స్టాఫ్ అందరికీ కూడా కొత్త బట్టలు పెట్టి వారిని సంతోషపరచాలనేసి మాకైతే ఎంతో మా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందిస్తున్నారు. వాళ్ళని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ పండగ పూట వాళ్ళకి కొత్త బట్టలు ఇవ్వడం వల్ల మాకు చాలా ఆనందకరంగా ఉంది. వాళ్ళు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సిఐటియు ఆధ్వర్యంలో 2026 క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. సామాజిక అంశాలతో సిఐటియు క్యాలెండర్ ను రూపొందించారు. 2026 క్యాలెండర్ ను సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువా శేషుబాబ్జీ కచేరిపేట సిఐటియు కార్యాలయం నందు ఆవిష్కరించారు. వివిధ సామాజిక అంశాలపై ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్కు ప్రకటనలు ఇచ్చి కార్మిక ఉద్యమానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవల విశాఖలో జరిగిన సిఐటియు జాతీయ మహాసభలకు ఆర్థిక సహకారం అందించి విజయవంతం చేసిన వారందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా వాకింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, నక్కెళ్ల శ్రీను, కామేశ్వరి, చెక్కల వేణి, అభ్యుద్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగినట్టు అఖిల భారత మహాసభ, అలాగే ఈ క్యాలెండరు, వీటికి సహకరించిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. యాడ్స్ ఇచ్చినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. ప్రజలు, కార్మికులు అందరూ కూడా ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ సుఖంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహాసభలకి సహకరించిన వారు, నిధులు ఇచ్చినటువంటి వారు, ఆ కార్యక్రమాలు జయప్రదం చేయడం కోసం అని చెప్పి పనిచేసినటువంటి వారు అందరికీ కూడా అంటే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకినాడ నగర ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని 46వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొరుములి బాలప్రసాద్ ఆకాంక్షించారు. కాకినాడ నగరపాలక సంస్థ 46వ డివిజన్ మహాత్మా వీధిలో కేబీపీ యూత్ ఆధ్వర్యంలో భోగిమంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కేబీపీ యూత్ ఆధ్వర్యంలో స్థానిక యూత్ చుట్టుపక్కల ప్రాంతాల నుండి దొంగలను తీసుకొచ్చి అందంగా పేర్చి భోగిమంటలను ఏర్పాటు చేశారు. డివిజన్ కార్పొరేటర్ బాలప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని భోగిమంటలను వెలిగించారు. ఈ సందర్భంగా బాలప్రసాద్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా పండుగలను అందరూ జరుపుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులందరితో కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ అన్నారు. ఈ సంక్రాంతి పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక పెద్దలు, కేబీపీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. భోగిమంటల్లో గత చేదు జ్ఞాపకాలన్నీ దహించి వేసి సుఖ సంతోషాలు, అలాగే సిరి సంపదలు మా 46 డివిజన్ ప్రజలందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రాత్రి నుంచి మా వార్డు ప్రజలందరూ పిల్లలు యూత్ మెంబర్స్ అందరూ కలిపి ఎంతో సంతోషాలతో ఈ భోగిమంటని ఏర్పాటు చేసి ఇక్కడ ఈ రోజుని ఈ భోగిమంట అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో ప్రజలందరూ హ్యాపీగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి రాత్రి నుంచి జాకే సత్యనారాయణ గారు, చిన్నబాబు గారు, అలాగే మన అంబడి ప్రసాద్ గారు, అలాగే మా పండు అందరూ, రాజశేఖర్ అందరూ కూడా రాత్రి నుంచి చాలా కష్టపడి భోగిమంటను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన కాకినాడ ప్రజలందరూ కూడా భోగిమంటలు అలాగే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బాలప్రసాద్. కాకినాడ జనసేన పార్టీ వీర మహిళ పిలారిశెట్టి రాజేశ్వర ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు కార్యక్రమాన్ని నిర్వహించారు.
మహిళలు వేసిన ముగ్గులను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ కడలి ఈశ్వరి, సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ, మచ్చ గంగాధర్, దుగ్గన బాబ్జీలు పరిశీలించారు. ఈ సందర్భంగా అతిథులు భోగిమంటను వెలిగించారు. అనంతరం మహిళలంతా కోలాట నృత్యాలు చేశారు. పోటీలో పాల్గొన్న విజేతలకు అతిథులు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా కరి పద్మశ్రీ, కడలి ఈశ్వరులు, పిలారిశెట్టి రాజేశ్వరి చేసిన సేవలు కొనియాడారు. కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్, బండి సుజాత, బట్టు లీలా, పలువురు నగర ప్రముఖులు, మహిళలు పాల్గొన్నారు. భారతదేశం ఒక సాంప్రదాయాలను గౌరవిస్తూ ప్రతి పండగ హిందువులు జరుపుకునే ప్రతి పండగ కూడా ప్రతి ఇంట్లోని కూడా జరగాలనే ముఖ్య ఉద్దేశం ఇది. మరి ముఖ్యమంత్రి గారు అలాగే డిప్యూటీ సీఎం గారు పిలుపు మేరకు ప్రతి వార్డులో కూడా కూటమి ప్రజలందరూ కూడా భోగి మరియు సంక్రాంతి పండుగలు జరుగుతున్నది. సో అందరూ కూడా పట్టణ ప్రజలందరూ కూడా చక్కగా అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఇంట్లోనే జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన సూపర్ బజార్ చైర్మన్ ప్రసంగి ఆదినారాయణ గారికి, అలాగే సివిల్ సప్లైస్ డైరెక్టర్ ఈశ్వరి గారికి, అలాగే వార్డ్ యాక్టివ్ మెంబర్ జనసేన అధికారి ప్రతినిధి పిలారిశెట్టి రాజేశ్వరి గారికి, అలాగే స్వాతి గారికి, అలాగే లీలా, జయలక్ష్మి గారికి, స్వాతి గారికి, అలాగే బాబ్జీ గారికి, ఎన్డీఏ కూటమిలో ఉన్న ప్రతి ఒక్క నాయకులు అందరూ కూడా ఇక్కడ ఎవరెవరైతే పార్టిసిపేట్ చేశారో అందరికీ కూడా మళ్ళీ పండుగ శుభాకాంక్షలు. అందరి ఇంట్లో కూడా సుఖ సంతోషాలు వెదజల్లాలని చెప్పేసి అందరూ కూడా కలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు. మన రాష్ట్ర ప్రజలకు అలాగే మన కాకినాడ ప్రజానికానికి అందరికీ కూడా ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు 36వ వార్డులో పిల్లారిశెట్టి రాజేశ్వరి గారు ఏర్పాటు చేసిన ఈ పండుగ ముందే వచ్చిందా అన్నట్టుగా రంగరంగ వైభవంగా చేయడం జరిగింది. అలాగే అన్ని భోగిమంట దగ్గర నుంచి, గంగిరెద్దుల దగ్గర నుంచి అన్నీ కూడా ట్రెడిషనల్గా అన్నీ చేశారు. కోలాటం దగ్గర నుంచి అన్నీని అదే రకంగా అందరూ చేసుకోవాలని, ఈ పండుగ అంటే మనం సనాతన ధర్మం అని చెప్పుకుంటాం కాబట్టి మనం ఈ పండుగలు కూడా ఎక్కడ మర్చిపోకుండా ప్రతి ఇంట్లోని కూడా ఇలా జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అలాగే పండుగ వచ్చింది అంటే అంటే అల్లుళ్ళు రావడం ఇవన్నీ కూడా కోనసీమ దగ్గర నుంచి ఇలా మన కాకినాడ, ఇలా గోదావరి జిల్లాలన్నీ కూడా బాగా చేసుకునే పండుగ ఇది. ఈ పండుగ ముందే వచ్చింది, ఇక్కడికి 36వ వార్డుకు ముందే వచ్చింది. అందు గురించి ప్రజలందరికీ కూడా మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడికి వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ ప్రజలకు, అదేవిధంగా కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 3 రోజులు పిఠాపురంలో సంక్రాంతి సంబరాలని ప్రారంభించి ఎంతో ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఈ సనాతన ధర్మంలో భాగంగా ఈ ట్రెడిషనల్ పండుగలు చేసుకుని ఐక్యతతో ముందుకెళ్తే ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడమే కాకుండా ఈ ఏదైతే ప్రజాస్వామ్య పరిరక్షణ ధ్యేయంగా మనం ముందుకెళ్ళచ్చు. ఈ పరిపాలనలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవి ఈ భారతదేశం సంపద అంతా కూడా ప్రజలది. ఆ ప్రజలు సంపదని ప్రతి ఒక్కరు కూడా కాపాడి రేపు భవిష్యత్తు తరాలకి మంచి సంతోషాన్ని ఇవ్వాలని, ఇలాంటి పండుగలు పదే మనం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనులు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.
వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో సంక్రాంతి పండుగ వేడుకలు వాడవాడలా ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ సంబరాలు గ్రామీణ ప్రాంతాల సాంప్రదాయబద్ధంగా ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. కోడి పందాలకు మారుపేరుగా ఉండే పశ్చిమ గోదావరి జిల్లాకు దీటుగా కాకినాడ జిల్లాలో గ్రామాల్లో కోడి పందాలు గుండాటలతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. కోడి పందాల నిర్వాహకులు ఈ 3 రోజుల్లో గెలుపొందిన విజేతలకు ఖరీదైన కారులు, బైకులు అందించేందుకు సిద్ధం చేశారు. ఈ కోడి పందాల్లో కోట్లాది రూపాయలు పందెం రాయలు సిద్ధంగా ఉన్నారు. పిఠాపురంలో భోగి పండుగను జై గణేష్ దేవస్థానం ఆధ్వర్యంలో హైందవ సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా స్థానిక కోటగుమ్మం సెంటర్ వద్ద రంగవల్లుల మధ్య భారీ ఎత్తున భోగిమంట ఏర్పాటు చేశారు. భోగిమంట వద్ద భక్తుల కోసం పిడకల దండలను ఏర్పాటు చేస్తారు. అలాగే సంక్రాంతి పండుగలు ప్రతిబింబించేలా హరిదాసు పాటలు, గంగిరెద్దుల విన్యాసాలు జరిపారు. ఈ సందర్భంగా జై గణేష్ స్వామి వారికి అలాగే భోగిమంటలకు ఆలయ అర్చకులు మైలవరపు రామకృష్ణాచార్యులు, అవినాశాచార్యులు విశేష పూజలు నిర్వహించారు. పిఠాపురం సిఐ శ్రీనివాస్, పీఠాధిపతి ఉమర్ అలీషా, సోదరుడు అహ్మద్ అలీషా, ఇతర ప్రముఖులు, భక్తులు వచ్చి భోగిమంటను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్, అహ్మద్ అలీషా, అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించి 14,000 భోగు పిడకలు అయితే కనుక చేసి అవన్నీ కూడా ఆ భోగి మంటలో వేసి మన సాంప్రదాయక ప్రకారంగా కూడా ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి మా పోలీసు వారి విజ్ఞప్తి, ఏదైతే సాంప్రదాయక క్రీడలు అనేటువంటివి వద్దు, జోజ క్రీడలు వద్దు అనేటువంటిది మా పోలీసు తరఫున పదే అవేర్నెస్ క్యాంపులు పెట్టడం, ఆడేటువంటి వాళ్ళని బయలువారు చేయించడం, అలాగే ఎవరైతే చేస్తారనుకున్నటువంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది. అంటే మన జై గణేష్ తరఫున మా జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ గారు మరొకసారి ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఆనందంతో వాళ్ళ యొక్క ఫ్యామిలీతో అందరూ కూడా సంక్రాంతి జరుపుకోవాలనేటువంటి ఈ సంక్రాంతి పండుగ జరుపుకున్న అవకాశం మన ఈ ఆలయ ప్రారంభంలో జరిగింది. మరి ఇటువంటి ఈ పండుగ జరుపుకోవడం సంతోషంగానే ఆనందంగానే ఎంతో ఆనందంగా జరిగేటువంటి పండుగ. ఈ పండుగలో వ్యవసాయం సంబంధించిన ఏదైతే ఉందో ఆ పంటలు తీసుకుని ఇంటికి అందరూ సంతోషంగానే ఆనందంగానే కుటుంబ సభ్యులతో సహాయ సభ్యులతో సుఖ సంతోషాలతో గడిపేటువంటి పండుగ. ఏదైతే పాత వస్త్రాలు ఉన్నాయో అవన్నీ తెచ్చేసి భోగి మధ్యలో కలిసి కొత్తదానాన్ని, కొత్త రుచిని చూపించే పండుగ ఈ పండుగ. ఈ పండుగ అందరూ సంతోషంగా జరుపుకోవాలని చెప్పేసి ఈ విశ్వవిద్యాలయ ఆధ్యాత్మిక నెల ప్రారంభమైన వెంటనే వచ్చేటువంటి పండుగ భోగి, కనుమ, సంక్రాంతి. ఈ పండుగల్లో భాగంగా మొదటిది భోగి రోజు విశేషంగా స్వామివారికి అభిషేకాలు, పూజలు అవన్నీ కూడా చేసి కోటగుమ్మం సెంటర్ మహారాజా వారు చాలా విశేషంగా ఈ గ్రామాన్నంతా కూడా పాలించి ఉన్నారు. అటువంటి మహారాజా వారి విగ్రహం దగ్గర భోగి మంట వేసి చాలా విశేషంగా భోగి పిడకలతో అక్కడ భోజమంట వేసి అనంతరము నానా వాద్యాలతో, బాజా భజంత్రీలతో, అట్లాగే తప్పుడు గుళ్ళు ఇట్లాది మొత్తం మనకి హైందవ సంస్కృతికి ఏవైతే సాంప్రదాయానికి సంబంధించి ఉన్నాయో ప్రతిదీ కూడా మనం అక్కడ ఏర్పాటు చేసి మనకు పిఠాపురానికి పెద్దలైనటువంటి సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని పొందుకొని విశేషంగా అందరూ కూడా దగ్గరుండి ఈ భోజమంట కార్యక్రమాన్ని విశేషంగా చేసి ఉన్నారు. లయన్స్ క్లబ్ సభ్యులంతా లయన్స్ క్లబ్ వ్యవస్థాపకులు మెల్విన్ జోన్స్ ఆశయ సాధనకు కృషి చేయాలని లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ క్లబ్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ఆధ్వర్యంలో మెల్విన్ జోన్స్ జన్మదినం సందర్భంగా ఎంజేఎఫ్ సభ్యుల సత్కార కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి క్లబ్ ప్రెసిడెంట్ సీమకుర్తి పాపారావు అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మెల్విన్ జోన్స్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సేవలను ప్రశంసించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు ఎంజేఎఫ్ సభ్యులను ఘనంగా సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కొమ్మిశెట్టి కుమార్, ట్రెజరర్ నూకరాజు, క్లబ్ సభ్యులు జగన్నాథరావు, మోహన్ కుమార్, పుత్రరావు, పద్మాక్షి, పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. $1000 ఆయన పేరున సంస్థలో కడితే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్లో ఆ యొక్క అది కట్టిన డబ్బులు మూలనిధి కింద ఉంచి దాని మీద వచ్చే వడ్డీని ప్రకృతి వైపరీత్యాలకి ఏమన్నా న్యాచురల్ కెలామిటీస్ లైక్ సునామీ కానీ లేకపోతే వరదలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు వాడుతుంటారు. మరి ఆ మూలనిధికి ఈ లయన్స్ క్లబ్ కాకినాడ నుంచి 33 $1000 చొప్పున మరి ఈ 10 సంవత్సరాల్లో చెల్లించడం జరిగింది. అలాగే నేను కూడా మా కుటుంబం నుంచి 15 మెల్విన్ జోన్స్ ఫెలోషిప్లు సుమారుగా ₹1 కోటి నేను కూడా చెల్లించడం జరిగింది. ప్రత్యేకంగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క మూలనిధి పర్మనెంట్గా సుమారు ఈ రోజున అది 1000 కోట్ల పైగా ఉంది ఇంటర్నేషనల్లో. దాని మీద వచ్చే వడ్డీ ఈ ఆఫ్రికా కంట్రీస్లో ఏదైతే ఆకలితో బాధపడుతున్నారో వారిని తిండి సమకూర్చడం కానీ, వ్యాక్సినేషన్స్ వేయడం కానీ,
ఇలా ప్రకృతి వైపరీత్యాలలో ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేయడానికి కానీ ఉపయోగిస్తుంటారు. మరి ఇదంతా దృష్టిలో పెట్టుకొని లయన్స్ క్లబ్ సభ్యులు $50, $100, అలాగే $1000 కూడా ఇస్తుంటారు. ఈ యొక్క మంచి కార్యక్రమానికి నాంది పలికి ఈ ఎంజేఎఫ్ను ఆనర్ చేసిన మరి క్లబ్ ప్రెసిడెంట్ గారికి, లయన్స్ క్లబ్ కాకినాడకి, మరి దీనికి కంట్రిబ్యూట్ చేసిన వారందరికీ కూడా పేరు పేరున ఒకసారి అభినందనలు తెలియజేసుకుంటూ ఇదే మంచి కార్యక్రమాన్ని అందరూ కంటిన్యూ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పర్యావరణ హితంగా భోగిమంటలు వేసుకోవాలని, మన ప్రకృతిని కాపాడాలని దరిద్ర రక్షిత సమితి అధ్యక్షురాలు సేమకుర్తి సురేఖ పేర్కొన్నారు. కాకినాడ సాంబమూర్తి నగర్లో గల దరిద్ర రక్షిత సమితి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా తొలుత దరిద్ర రక్షిత సమితి అధ్యక్షులు సురేఖ పూజ కార్యక్రమం నిర్వహించి భోగి మంటలు వెలిగించారు. కార్యక్రమంలో దరిద్ర రక్షిత సమితి ట్రెజరర్ సేమకుర్తి మురళి, సభ్యులు బాబీ, సురేష్, గాయత్రి పలువురు పాల్గొని నగర ప్రజలకు భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా భోగి మంటలు వేసుకోవాలన్నారు. ఈరోజు భోగిని పురస్కరించుకుని దరిద్రీ రక్షిత సమితి వారి ఆధ్వర్యంలో సాంప్రదాయాలని అది కూడా మర్చిపోకుండా మేము ఇక్కడ కొంచెం ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిని తీసుకుని వచ్చి ఇక్కడ భోగి మంటల్ని, పిల్లల్ని, ఇక్కడ స్థానికుల్ని, బంధువర్గంతో కలిసి ఇక్కడ మేము భోగి మంటలు ఏర్పాటు చేయడం జరిగింది మన సాంప్రదాయాన్ని అనుసరించి. ఇదేంటంటే ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా చేయడం జరిగింది. సూర్యుడు మకర సంక్రమణలోకి వెళ్ళేటప్పటికి మనం సంక్రాంతి జరుపుకుంటాం విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు మనం అందరూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి వెళ్తాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని సాంప్రదాయాలను అనుసరిస్తూ అందరూ భోగి భాగ్యాలతోటి మంచిగా భోగి సంక్రాంతి కనుమ జరుపుకోవాలని ఆశిస్తూ అందరికీ మరొక్కసారి భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి అందరికీ భోగి శుభాకాంక్షలు. శ్రీ నారాయణ హౌసింగ్స్ ద్వారా గత 15 సంవత్సరాలుగా 38 వెంచర్లను పూర్తి చేసి 5,000 మందికి సొంత ఇంటి కలను నిజం చేసిన ఘనత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తికే దక్కుతుందని పలువురు భక్తులు పేర్కొన్నారు. కాకినాడ కులాచెరువు వద్ద గల శ్రీ నారాయణ హౌసింగ్స్ ఆవరణలో సంస్థ ఎండీ ఎన్ఎస్ మూర్తి జన్మదిన వేడుకలను సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనారాయణి హౌసింగ్స్ కార్యాలయాన్ని మొత్తం గాలి బెలూన్స్తో అందంగా అలంకరించారు. తొలుత శ్రీనారాయణి హౌసింగ్స్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తి జ్యోతి ప్రజ్వలన చేసి పూజా కార్యక్రమం నిర్వహించి జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా సంస్థ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది పుష్పగుచ్చాలు అందించి సీఎం డిఎన్ఎస్ మూర్తికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన జన్మదిన వేడుకలకు శ్రీనారాయణి హౌసింగ్స్ మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజ్ అధ్యక్షత వహించగా సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎస్ మూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత సంస్థ మార్కెటింగ్ డైరెక్టర్ బాపిరాజు, మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా శ్రీనారాయణ హౌసింగ్ మార్కెటింగ్ సిబ్బంది ఒక్కొక్కరుగా వచ్చి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిబ్బంది ఏర్పాటు చేసిన జన్మదిన కేక్ను మూర్తి కట్ చేసి సిబ్బందికి అందజేశారు. ఈ సందర్భంగా సీఎం డిఎన్ఎస్ మూర్తి మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మార్కెటింగ్ డైరెక్టర్ కె బాపిరాజు మాట్లాడుతూ శ్రీనారాయణ హౌసింగ్ అధినేత మూర్తి మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. మార్కెటింగ్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా 35 వెంచర్లు వేసి ఇప్పటి వరకు 5,000 మంది సొంతింటి కలను నిజం చేసిన ఘనత మూర్తికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సంస్థ మార్కెటింగ్ జనరల్ మేనేజర్ శ్రీకాంత్, అరుణ, సమీర, పి శ్రీనివాసరావు, మార్కెటింగ్ స్టాఫ్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ రోజు శ్రీ నారాయణ హౌసింగ్స్ ఎండీ గారైన శ్రీ ఎన్ఎస్ మూర్తి గారి జన్మదినం. ఆయనకి మా నారాయణ మార్కెటింగ్ సిబ్బంది ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఎన్నో పుట్టినరోజులు, ఎన్నో జన్మదిన ఎన్నో జరుపుకోవాలని, ఇలాగే ప్రతి సంవత్సరం ఇది ఒక పండగ కింద అయింది నాకు 16 ఏళ్ళ నుంచి కంటిన్యూగా అవుతుంది. ఇలాగా ఇంకా ఎన్నో పుట్టినరోజులు చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మంచి ఘనంగా నా బర్త్డే వేడుకలు జరుపుతున్నారు. వాళ్ళందరికీ నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో నూతన వెంచరు లాంచింగ్ చేయబోతున్నాం. అది కేటగుంట 100 స్క్వేర్ యార్డ్స్ నుంచి 1000 స్క్వేర్ యార్డ్స్ వరకు మనం డివైడ్ చేయడం జరిగింది. అంటే మిడిల్ క్లాస్ కాకుండా బిలో మిడిల్ క్లాస్కి కూడా మనం సైట్ ఇవ్వాలనే కోరికతో కొత్త వెంచరు లాంచ్ చేస్తున్నాం. అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ కూడా మీరు సైటు కొనిపెడితే
భవిష్యత్తులో మీ పేరు కూడా బాగా చెప్పుకుంటారు. అలాగే రాబోయే కాలంలో అప్కమింగ్ వెంచర్లు ఇంకా చాలా రాబోతున్నాయి. మీరందరూ మ్యాన్ పవర్ పెంచుకుని బాగా అందరూ కూడా భవిష్యత్తులో మంచి ఇన్కమ్ సంపాదిస్తారని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు. ధనుర్మాసం సందర్భంగా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు నిర్వహించిన నగర సంకీర్తన కార్యక్రమం ఘనంగా ముగిసింది. కాకినాడ రామకృష్ణారావుపేటలో శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ వారిచే నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భాగంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు తెల్లవారుజాము నుండి రామకృష్ణారావుపేట మరియు పరిసర ప్రాంతాల్లో నగర సంకీర్తన చేశారు. భక్త బృందం మహిళలు శ్రీ రామనారాయణ పారాయణం చేస్తూ భక్తి గీతాలు ఆలపిస్తూ స్వామివారిని నగర వీధిలో స్వామివారిని ఊరేగించారు. ఈ సందర్భంగా నగర సంకీర్తన కమిటీ సభ్యులు వేణు మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీన ధనుర్మాస ముగింపును పురస్కరించుకుని తోటమ్మ అమ్మవారి ఆలయం వద్ద మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించిన అనంతరం భద్రాచలం యాత్రకు వెళ్లి అక్కడ స్వామివారి ఉత్సవ విగ్రహాలకు గోదావరి నదిలో శ్రీచక్ర స్నానం నిర్వహించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొయ్యారమణ, కార్యదర్శి దళాయి వేణుగోపాలరావు, కోశాధికారి పూతి రామచంద్రరావు, కిల్లెం యేసు ప్రభాకర్, బాదం శ్రీనివాస్, సిరగడ త్రిమూర్తులు, దళాయి ఆదినారాయణరావు, పరిసిన రాము, దారపు బాల, కొల్లి లోవరాజు, నేదురి అప్పలరెడ్డి, గాబు సురేష్, జీరి అప్పలరెడ్డి, కొత్త అప్పలరెడ్డి, కొయ్య మణికంఠ, మాజీ కార్పొరేటర్ రోకళ్ల సత్య, చిన్న రామకృష్ణారావుపేట మహిళలు పాల్గొన్నారు. ఈ నగర సంకీర్తన కార్యక్రమం మొదలుపెట్టి 13వ సంవత్సరం ఈ సంవత్సరంతో ప్రజలందరూ కూడా మాకు ఎంతో సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ నగర సంకీర్తన కార్యక్రమంతో పాటు ఈరోజు సాయంత్రం రామకృష్ణారావుపేట గురుస్వారి వీధిలోని శ్రీకృష్ణుని ఆలయం వద్ద గోదాదేవి కళ్యాణం జరిపిస్తాం. సోమవారం 19వ తారీఖున 2500 మందికి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ తర్వాత స్వామివారి భక్తులందరూ కలిపి ఒక వారం 10 రోజులు యాత్రా స్పెషల్ ద్వారా యాత్రలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో గత 13 సంవత్సరాలుగా మాతో సహకరిస్తున్న భక్తులకు, దాతలకు అందరికీ కూడా మా శ్రీ రామనారాయణ నగర సంకీర్తన కమిటీ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. స్థానిక రామకృష్ణారావుపేటలో ధనుర్మాస సందర్భంగా గత 13 సంవత్సరాలుగా శ్రీ రామనారాయణ కమిటీ సభ్యులందరూ కలిసి ఈ ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుతారు. దీని ద్వారా ప్రజలకి భక్తిభావాలు పెరిగేటట్టు అందరూ కూడా ఈ పెద్దలకి నా తరఫున అందరికీ నమస్కారాలు తెలుపుతున్నాం. ఈ ధనుర్మాసం ఏర్పడి ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి ఈ దేవుడిని ప్రతి వీధిలో ఊరేగిస్తూ అందరికీ దేవుడు దర్శనమిచ్చేలాగా చేస్తున్నారు ఈ ఆలయ కమిటీ వాళ్ళు. ఈ ఆలయ కమిటీ వారికి దేవుడు మా ప్రజలందరూ కూడా సపోర్ట్ చాలా బాగా ఇచ్చారు. ఇలాంటి కార్యక్రమం ఇంకా ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీలు నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ హాజరై ముగ్గుల పోటీల్లో పాల్గొన్న వారికి తన చేతుల మీదుగా బహుమతులు అందించారు. ఈ సందర్భంగా వెంకట ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, సంక్రాంతి వంటి పండుగలు ప్రజలను ఏకం చేసే శక్తి కలిగి ఉన్నాయని అన్నారు. అనంతరం కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి గొప్పతనాన్ని చాటే పండుగని, మహిళలు ముగ్గుల పోటీలో ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువగా ఉండాలన్న ఉద్దేశంతో ఇటువంటి సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ మఠ ప్రకాష్ గౌడ్, మాల కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లబత్తుల అప్పారావు, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భీమబత్తుల సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కౌజు నెహ్రూ, మాజీ కార్పొరేటర్ పల్వెల త్రిమూర్తులు, గుమ్మల శ్రీను, కంచుమూర్తి లావణ్య తదితరులు పాల్గొన్నారు. లేనిది కలిగించేదే భోగి. అందుకే భోగ్యం అంటారు చెప్పించి, అందుకే ఒక వ్యక్తిని భోగి అంటారు. భోగి అంటే ఎంజాయ్ చేసేవాడని అర్థం. రెండో రోజు వచ్చేది పెద్దల పండుగ. అది కూడా మనకి పూర్వీకులకి, ఎవరైతే మన పూర్వీకులు ఉన్నారో మన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు, వారిని మర్చిపోకుండా రిమెంబర్ చేసేదే నెక్స్ట్ రేపు వచ్చే అంటే ఎల్లుండి వచ్చే పండుగ. ఇక దాన్ని పెద్దల పండుగని మన నానుడి. ఇక కనుమ మీన్స్ మనకి సంపదలన్నిటికీ కారణం ఎవరు? గో సంపద. గోమాత అంటే రైతు అనేవారు వ్యవసాయం చేయడానికి ఎద్దులు కావాలి, దానికి హలం అంటే నగలి కావాలి. ఇవి వాటికి మనం పూజ చేసుకోవాలి. ఏదైతే మనకి ఈ సంపదలన్నీ సృష్టించినాయో వాటికి పూజ చేసేదే కనుమ. అందుకే 3 అక్షరాలతో అంటారు కనుమ. సో ఈ 3 కలిసినవే మనకి కల్పించాలి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వినాయక చవితి ఒకరోజే చేసుకుంటాము, దీపావళి ఒకరోజే చేసుకుంటాము. కానీ ఈ సంక్రాంతి అనేది 3 రోజులు రైతులు పడ్డ కష్టాన్నంతా మర్చిపోయి తన ఇంటికి వచ్చిన సంపదతో త్రోతూగుతూ
కొడుకు, కూతురు, మనవరాండ్రు, కొత్తళ్ళు అందరితో కుటుంబం నిండిపోయేదే ఈ సంక్రాంతి. అంత సంక్రాంతి మరి ఈ సంవత్సరం మీ ఇంటిని పాది ఆనందంగా ఉండాలని, మీ కుటుంబం బాధ్యత వర్ధిల్లాలని, మీ కుటుంబంలో ఉన్న పిల్లలు సకల ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని మనసా వాచా కర్మ కోరుకుంటూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మా సోదర సమానులు, మా తమ్ముడు బాబీ గారికి, వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఒక గ్రామంలో ఉంటే ఆ గ్రామం రంగరంగ వైభవంగా ఉంటుంది. మొన్న అక్కడే తెలంగాణలో ఒక అమ్మాయి స్పోర్ట్స్ లో పాల్గొని మా ఊరికి రోడ్ లేదంటే తెల్లవారినప్పుడు పవన్ కళ్యాణ్ రోడ్డు వేయించారు 16 కోట్లు ఇట్టి. అలాగే కమిషనర్ గారు చెప్పాలి, ఆర్టీఓ దగ్గర నుంచి ఎస్సీ కార్పొరేషన్, హౌసింగ్ కార్పొరేషన్ దగ్గర నుంచి ఈ రోజు కాకినాడ నగర కార్పొరేషన్ డైరెక్టర్ గా ఎవరంటే, కమిషనర్ గా ఎవరంటే నైపుణ్యత. అదే ఒక వ్యక్తి ఎక్కడుంటే అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఈ ప్రపంచానికే ఈ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో బంగాళాఖాతం మాలుమూరున్నా సరే ఈ యొక్క వైభవాన్ని అభివృద్ధిని చూసి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది. అలాగే ఒక వ్యక్తి ఎక్కడుంటే అక్కడ ఆ వ్యక్తిని బట్టి ఆ రాష్ట్రానికి, ఆ దేశానికి, ఆ కుటుంబానికి, అతను జన్మించినటువంటి కమ్యూనిటీకి ఒక మంచి పేరు రావాలంటే ఎటువంటి వ్యక్తులు ఉండాలి. అలాగే వారికి సహచారిగా ఉన్నటువంటి సౌజన్య గారిని కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఆయన కటకశెట్టి బాబు గారు ఇప్పుడు ఎక్కడ ఉంటారు, కొంచెం సేపటికి విజయవాడలో ఉంటారు, కొంచెం సేపటికి వైజాగ్లో ఉంటారు. మరి అయినా సరే ప్రోత్సహిస్తూ ఎందుకు ఈ బాధలు అనుకుంటూ ఆయన ప్రోత్సహించడానికి ప్రత్యేక ఆవిడ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఏ పండుగ వచ్చినా సరే ముందు ఈ వీధి అంతా కూడా ఆ పండుగ వాతావరణం చూపించేటటువంటి భాగంలో ఉన్నారు. తెలుగువారి లోగిళ్లలో కాంతులు నింపే సంక్రాంతి సంబరాలు నారాలోకి శివసేన ఫౌండేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సంతచెరువు మున్సిపల్ పాఠశాల సమీపంలో ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, రాజకీయ నేతల చిత్రపటాలు ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో భాగంగా భోగిమంటలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి ప్రదక్షిణ పూర్వకంగా మంటను రగిలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారికి సంక్రాంతి ముఖ్యమైన పండుగని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. నాయకులు, అధికారులు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అల్పాహారం అందించారు. కార్యక్రమంలో బత్తుల సూర్యప్రసాద్, పులి పద్మకుమారి, వైవి రమణ, మండపాక నాగబాబు, తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు. దాట్ల బుచ్చిబాబు గారికి, గున్నం చంద్రమౌళి గారికి రాష్ట్ర కమిటీ తరపున, నా తరపున భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీలో భారీ ఎత్తున భోగి మంటలు, పేదలకు టిఫిన్లు, మధ్యాహ్నం భోజనం, అదేవిధంగా ముగ్గుల పోటీలు కూడా జరుగుతున్నది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చిన మన బత్తుల సూర్యప్రసాద్ గారికి, ఆటో యూనియన్ వైవి రమణ గారికి, సత్యబాబు గారికి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ భోగభాగ్యాలతో, సిరి సంపదలతో, పాడి పంటలతో ప్రతి వారు ఇంట్లో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ జై తెలుగుదేశం. లయన్స్ క్లబ్ సఖీ ఆధ్వర్యంలో సేవాయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 100 రోజుల పాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు క్లబ్ ప్రెసిడెంట్ దారా సునీత తెలిపారు. కాకినాడ శ్రీ రామ్నగర్ మున్సిపల్ స్కూల్లో ఏర్పాటు చేసిన 100 రోజుల సేవాజ్ఞం ముగింపు కార్యక్రమానికి దార సునీత అధ్యక్షత వహించగా లయన్స్ క్లబ్ మెంటర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్లబ్ ట్రెజరర్ కబిరి దశరథ 100 రోజుల సేవాయజ్ఞం కేక్ను అతిథులు కట్ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలకృష్ణ, పాస్ట్ గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు లయన్స్ క్లబ్ సఖీ సేవలు ప్రశంసించారు. కార్యక్రమంలో వైస్ డిస్టిక్ గవర్నర్ చిట్నిడి శ్రీనివాస్, ఉమామహేశ్వరరావు, ఆర్సీ పుత్రరావు, జెడ్సీ భాస్కర్రావు, జగన్నాథరావు, నాగేంద్ర కుమార్, క్లబ్ సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ రమణి, క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఆవిడ విరాళంగా ఇచ్చిన డబ్బుతో ఈ రోజున మరి మంచినీటి డిస్పెన్సర్, కోల్డ్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ వచ్చే డిస్పెన్సరు ఈ మున్సిపల్ స్కూల్కి, శ్రీరామనగర్లో ఉన్న మున్సిపల్ స్కూల్కి ఇవ్వడం జరిగింది. అదే స్వయం ఉపాధిలో పథకంలో భాగంగా ఒక కుట్టు మిషన్, ఒక మహిళకి కుట్టు నేర్చుకొని ఆ సొంత సంపాదన మీద కుటుంబాన్ని పోషించుకుందాం, మా భర్త యొక్క సంపాదనకి మరి తోడైతే ఇంకా బాగుంటుందనే ఉద్దేశంతో వీరి దగ్గరికి వచ్చి అడగగానే ఒక కుట్టు మిషన్ ఆవిడకి ఇవ్వడం, మరి అలాగే సావిత్రి గారి యొక్క పెద్ద మనసుకి, వారి అమ్మగారి యొక్క పెద్ద మనసుకి ఇది నిదర్శనం తెలియజేస్తూ ఈ క్లబ్ సభ్యులందరూ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు వారికి మెండుగా ఉండాలి, అష్టైశ్వర్యాలతో వారందరూ తొలతోగాలని చెప్పి కోరుకుంటూ మరి కార్యక్రమానికి మా మొదటి ఉప గవర్నర్ చిట్నీడి శ్రీనివాస్ గారు, అలాగే రెండవ ఉప గవర్నర్ పెద్దిరెడ్డి ఉమామహేశ్వరరావు, మరి మహాదాత, ఊర్లో చాలా మంచి పేరున్న మిత్రులు గట్టి సత్యనారాయణ గారు, అలాగే పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముంజులూరి విశ్వేశ్వరరావు గారు, రీజియన్ చైర్పర్సన్ దేవత కొత్తరావు గారు, జోన్ చైర్పర్సన్ గంటి భాస్కర్రావు గారు,
తదితరులందరూ కూడా ఈ యొక్క మహాయజ్ఞానికి ఇచ్చేశారు. ఈ సేవాయజ్ఞాన్ని మహాయజ్ఞం అని అంటాను. మరి ఆ క్లబ్ సభ్యులకి అందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ సఖీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మా సోదరి దారా సునీత గారి ఆధ్వర్యంలో, వారి శాస్త్రి గారి ఆధ్వర్యంలోనూ ఒక మంచి కార్యక్రమం జరిగింది. అది 104వ అంటే 150 సేవాయజ్ఞం కార్యక్రమం పెట్టారు. దాంట్లో 104th డే ఈరోజు. చాలా సుదినం, చాలా ఆనందంగా ఉంది. ఇదే రోజున కూడా మన లయన్స్ క్లబ్ ఫౌండర్ అయిన మెల్విన్ జోష్ బర్త్డే కూడాను. ఈ రెండు కలిసి బాగా గొప్ప జరిగినాయి. సో వీళ్ళు చేసే సేవా కార్యక్రమం దట్టు మహిళా క్లబ్ అంటే మహిళలు చేయడం చాలా గొప్పతనం. ఎందుకంటే 104 రోజులు చాలా గొప్ప. ఎందుకంటే మేము చిన్నప్పుడు ఒక 100 days సినిమా ఆడితే గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఈ రోజుని 104 రోజు చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. సో వీళ్ళ యజ్ఞం కొనసాగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసిన మిత్రుడు బాదం బాలకృష్ణ గారు, అలాగే మా సోదరుడు చిత్తి శ్రీనివాసు, మీరు సోదరులందరికీ, మహిళా సోదరులందరికీ పేరు పేరున నమస్కరిస్తూ వీరి యజ్ఞం కొనసాగాలి మనస్ఫూర్తిగా మా వంతు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటామని సాగరిద్దామని ప్రామిస్ చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీరామ్ నగర్ మున్సిపల్ స్కూల్లోని సెక్రటరీ అయిన సావిత్రి గారు వాళ్ళ అమ్మగారు స్పాన్సరింగ్ ద్వారా చేసిన వాటర్ ఫిల్టర్ ఒకటి, కుట్టు మిషన్ సర్వీస్ ప్రోగ్రామ్స్ గా చేయడం జరిగిందండి. నేను ప్రెసిడెంట్షిప్గా వచ్చిన తర్వాత 100 రోజుల సేవా యజ్ఞం చేపట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. 100 రోజుల సేవా యజ్ఞానికి నాకు లైన్ ఆఫ్ ద రీజన్గా అవార్డు ఇవ్వడం జరిగిందండి. దీనికి సహకరించిన మా లయన్స్ క్లబ్ పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మా లయన్స్ క్లబ్ సభ్యులైన సెక్రటరీ గారు అయిన సావిత్రి గారు, ట్రెజరర్ అయిన రమణి గారికి చాలా సహకరించారు. క్లబ్ సభ్యులందరూ కూడా సహకరించి ఈ సేవా యజ్ఞాన్ని ఎదరికి తీసుకెళ్లినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నదండి. అందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. కాకినాడ రామారావుపేటలో అపార్ట్మెంట్ వాసుల ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలి రోజు భోగిమంటను పురస్కరించుకుని అపార్ట్మెంట్ వాసులు భోగిమంట వేశారు. భోగిమంటను సామాజికవేత్త డాక్టర్ రాయవరపు సత్యభామ పూజ చేసి వెలిగించారు. అపార్ట్మెంట్ వాసులంతా ఒక కుటుంబంగా పండుగను జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాయవరపు సత్యభామ మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయాలలో భాగమైన పండుగలను ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఒక కుటుంబంలా జరుపుకోవటం సమైక్యతకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ వాసులు, స్థానిక మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భోగభాగ్యం ఈ భోగి ఈ రోజున గతించినటువంటి అనేక రకాలైన ఇబ్బందులు, అనేక రకాలైన మన గత జ్ఞాపకాలని వదిలేసుకుని కొత్త జీవితానికి ఏర్పాటు చేసుకున్నటువంటి మకర సంక్రాంతికి అధిపతి తరుణంలో అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మకర సంక్రాంతి ప్రారంభం పరిస్థితుల్లో అందరం కూడా మంచి జరగాలని, అన్ని రకాల కార్యక్రమాలకు వాళ్ళు విజయవంతంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. మనిషిగా పుట్టినందుకు తోటి మనిషికి దానం చేయటం కర్తవ్యంగా భావించి సహాయపడాలని ప్రవాసాంధ్రులు కంచర్ల సత్యనారాయణ పేర్కొన్నారు. రమణపేట అడబాల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు పంపిణీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దానం చేయటం అమితానందాన్ని కలిగిస్తుందన్నారు. మనం ఎదురుగా ఉన్న ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు మనం వారికి సాయం చేయగలిగిన స్థితిలో ఉంటే తప్పకుండా చేతునివ్వాలన్నారు. గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సమయంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు సమకూర్చిన కంచర్ల సత్యనారాయణ సేవా తత్పరత అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్నప్రసాద్, సత్య, రేలంగి బాపిరాజు, రాజా తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ వచ్చిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ నా నమస్కారాలు. అలాగే మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చెన్నై నుంచి వచ్చారు, వాళ్ళకి నా నమస్కారాలు. ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్న అడబాల చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా రత్నప్రసాద్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలకి నా చేతనైన సహాయం అందజేయడం చాలా సంతోషంగా ఉన్నది. యాక్చువల్గా ఈ కార్యక్రమాన్ని 2 విశేషాలతో అందజేయడం జరుగుతుంది. 12వ తేదీ స్వామి వివేకానంద బర్త్డే అండ్ తర్వాత సంక్రాంతి కూడా. ఇలాగ ఏదో ఒకటి చేద్దాం అనుకుంటే రత్నప్రసాద్ గారు ఎంతో సహృదయతో అన్నారు, ఇలా సంక్రాంతి వస్తుంది కదా, జస్ట్ వీళ్ళకి శారీస్ ఇస్తే ఆనందంగా కట్టుకుంటారని చెప్పింది. అది చాలా సంతోషంగా అనిపించింది. దానికి తగ్గట్టుగా నా చేతనైనంతగా సాయం చేస్తున్నాను. అలాగే మా ఫ్రెండ్ సింగపూర్లో జాబ్ చేస్తున్నాడు, సుకాంత కుమార్ అని. అది మన ప్లేస్ కాదు, ఒరిస్సా. ఆయన ఇలాగ నేను చెప్పగానే అలాగా అయితే నా తరపున కూడా ఏదో చేయమని చెప్పి ఆయన కొద్దిగా అమౌంట్ ఇవ్వడం జరిగింది. ఆయన పేరు మీద మీకు కిరాణా సామాన్లు అందజేయడం జరిగింది. వాళ్ళు నూతన వస్త్రాలు అందించి అదేవిధంగా వాళ్ళ మిత్రుడి సహకారం వాళ్ళ మిత్రుడు కుమార్ గారు తోడ్పాటుతో కూడా నిత్యావసర వస్తువులు కూడా అందించడం జరుగుతుంది.
ఈ రకమైనటువంటి సేవా దృష్టితో నిరంతరం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, అదే లయన్స్ క్లబ్ నుంచి మిగిలినటువంటి స్వచ్ఛంద సంస్థలు వ్యక్తులుగా కూడా ఈ అడబాల ట్రస్ట్ను ఎంచుకుని వాళ్ళ సేవా కార్యక్రమాలు చేసేటటువంటి భాగంగా అప్పుడే సంక్రాంతి రెండో రోజుకి మనం కార్యక్రమాలు చేతంటే ఆంధ్ర రాష్ట్రంలో పిఠాపురంలోనే, అదే విజయవాడలోనే, అదేవిధంగా అడబాల ట్రస్ట్లోనే ఇలా నిర్వహించుకుంటున్నాం. కాకినాడలో కూడా పలు ప్రాంతాల్లో సంక్రాంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నారు. అందులో భాగంగా సేవా దృష్టితో మానవతా కోణంతో ఆలోచించి ఈ రకమైనటువంటి కార్యక్రమం ఎంత సుదీర్ఘ ప్రాంతంలో ఉన్నా కూడా మన ప్రాంతం మీద అభిమానం కొద్దీ వాళ్ళు సహకారం అందించారు. ఆయన మన కంచెల సత్యనారాయణ గారు గతంలో కూడా ఈ బోట్ క్లబ్లో కూడా ఒక 50 కుర్చీలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 2 రోజుల క్రితమే కూడా ఇక్కడ కుట్టు మిషన్లో ఒక ఇద్దరికి ఉపాధి అవసరానికి కుట్టు మిషన్ ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళకి కుట్టు మిషన్లు కూడా అందించడం జరిగింది. ఈ రకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని మన అడబాల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమాలను అందించేటటువంటి సత్యనారాయణ గారికి, వాళ్ళ మిత్రులకి అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళు అందించినటువంటి సహకారం తీసుకుంటూ వాళ్ళు సేవా కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆశయంతో వాళ్ళని అభినందిస్తూ ఈ అడబాల ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమానికి పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా బాసిల్లుతున్న స్వయంభూ కాకినాడ భోగి గణపతి పీఠంలో 18వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. 1008 ఆవు పిడకలతో భోగిమంట వేసి 108 మంది చిన్నారులకు భోగి పళ్లు పోసి 3000 మందికి భారీ అన్నదానం కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. తొలుతగా బ్రహ్మముహూర్తంలో గణపతి హోమం ధనుర్మాస దీపోత్సవం పూర్తి చేసి బ్రహ్మోత్సవ వేడుకలు ప్రారంభించారు. పీఠం వ్యవస్థాపక ఉపాసకుల దుసర్లపూడి రమణరాజు వరలక్ష్మి దంపతులు మాట్లాడుతూ 2008 భోగి మంటలో కాలజ్ఞాన సహితంగా వెలిసిన వినాయక స్వరూపాన్ని సృష్టి స్వయంభూగా ఆరాధిస్తూ సంకష్ట చతుర్థి భాగ్యంగా వర్ధిల్లడం లోక కళ్యాణకారకమని పేర్కొన్నారు. 19వ వార్షికం సందర్భంగా మకర సంక్రాంతి రోజున పీఠం అధిదేవత అయ్యప్ప స్వామికి ఉదయం వేళలో పంచామృతాలతో అభిషేకం, విశేష పూజలు నిర్వహించి రాత్రి పడిహారతి కార్యక్రమం నిర్వహించడం పీఠం సాంప్రదాయంగా జరుగుతుందన్నారు. పీఠంలో ప్రత్యేకంగా పసుపు గణపతి, త్రికోణ స్వరూపమైన బ్రహ్మ విష్ణు మహేశ్వర పూజ కొరకు మాఘమాసం నుండి ప్రతి నెల మొదటి ఆదివారం త్రినాద వ్రత పూజ చేసేందుకు, పాల్గొన మాసంలో పుత్ర గణపతి వ్రతం చేసేందుకు బ్రహ్మోత్సవ నిర్వహణలో సత్సంకల్పం చేయడం జరిగిందని వివరించారు. ఈ బ్రహ్మోత్సవం సందర్భంగా మనం ఇక్కడ 1008 ఆవు పిడకలతో ఇక్కడ భోగి మంట నిర్వహణ చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా చంటి పిల్లలకి, చిన్నారులకి భోగి పళ్ళ ఆశీర్వాదం, అదేవిధంగా 3000 మందికి భోజనాలతోటి అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది. రేపటి రోజున అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం, రాత్రి పడిహారతి కార్యక్రమం జరుగుతుంది. ఈ విధంగా భోగి గణపతి పీఠం 19వ వార్షికోత్సవంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా మరి ఈ రానున్నటువంటి మాఘ మాసంలో 25వ తారీఖు నుంచి రథసప్తమి, ప్రతి నెల మొదటి ఆదివారం నాడు తెలుగు మాసం ప్రకారంగా త్రినాద వ్రత పూజ కార్యక్రమాన్ని భోగి గణపతి పీఠంలో నిర్వహించడం జరుగుతుంది. త్రినాద వ్రత పూజను ఎందుకు నిర్వహిస్తున్నామంటే మనం పసుపు గణపతిని తయారు చేస్తే త్రికోణాకారంలో తయారు చేస్తాం. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్తాత్మక స్వరూపంగా ఆ యొక్క విఘ్నేశ్వరుడు మన దగ్గర వెలుస్తున్నారు కాబట్టి త్రిమూర్తుల పూజ కార్యక్రమాన్ని మనం నిర్వహించడం ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా ఉగాది తర్వాత ప్రతి నెలలోని మొదటి ఆదివారం ఇక్కడ చేయడం జరుగుతుంది. 2, 3, 4 ఆదివారాల్లో భక్తులు కోరుకున్నటువంటి ఇళ్లలో గణపతి పీఠం వచ్చి త్రినాద వ్రత మేళ చేయడం జరుగుతుంది. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. క్లీన్ అండ్ గ్రీన్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కాకినాడ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు. జిల్లావాసులందరూ సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలతో తులతూగాలి. రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ ఆకాంక్ష. కాకినాడ కలెక్టరేట్ ఎదుట భవన నిర్మాణ కార్మికులు ఆందోళన. ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన భవన నిర్మాణ కార్మికులు. సంక్రాంతి పండుగను సాంప్రదాయంగా జరుపుకోవాలి. ప్రజలకు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పిలుపు.
That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్ C5C6 సర్వికల్ స్పాండిలోసిస్ L4L5 లుంబార్ స్పాండిలోసిస్ గ్యాస్ట్రిక్ అల్సర్ మూల వ్యాధి అజీర్తి PCOD పేనుకొరుకుడు పిప్పిగోళ్లు ఆనెలు సూరేడుకాయలు తల వెంట్రుకలు రాలిపోవుట తలలో చుండ్రు మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్ PP రోడ్ భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్ దుర్గగుడి వెనుక 2వ వీధి రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట రమామహల్ వెనుక రోడ్ ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.